కొణిదెల నిహారిక తన విడాకుల గురించి మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో హోస్ట్ విడాకులు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించగా ఆ బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చానని, విడాకులకు ముందు తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలను వివరంగా ప్రస్తావించింది. ఆమెను ప్రశ్నించిన హోస్ట్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వెంటనే నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య స్పందించారు. వాస్తవం తెలుసుకోకుండా ఒకవైపే మాట్లాడటం చాలా తప్పని, రెండు వైపులా ఆలోచించాలంటూ సుదీర్ఘంగా ఓ పోస్టు పెట్టారు. ఇటీవల నిహారిక ఎదుర్కొంటున్న నెగటివిటీని దూరం చేసే ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని చైతన్య అన్నారు. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోవటం తేలిక కాదని, కానీ బాధితులను ట్యాగ్ చేయడంతో పాటు ఆ తరహా వేదికలను ఉపయోగించటం మానుకోవాలని సూచించారు. ఇలా జరగటం రెండోసారన్నారు. విడాకులకు సంబంధించిన విషయాల్లో ఇద్దరికీ బాధ ఉంటుందని, ఎప్పుడూ ఒకవైపే మాట్లాడకూడదని చైతన్య హితవు పలికారు. బాధ నుంచి ఎలా కోలుకుంటున్నామనే విషయంపై మాట్లాడితే ప్రజలకు ఉపయోగం ఉంటుందని, భవిష్యత్తులో ఈ తరహా ప్రయత్నం చేస్తే సంఘటనతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా తీర్పివ్వటం ఎంత తప్పో, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పటం కూడా అంతే తప్పన్నారు. నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య జొన్నలగడ్డ గతేడాది విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి విడాకుల వ్యవహారం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. అయితే తొలిసారిగా ఆమె విడాకుల విషయానికి సంబంధించి స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో తాము పడ్డ బాధను, ఎన్నిసార్లు ఏడ్చాను, ఎదుర్కొన్న సమస్యలను వంటివి ప్రస్తావించారు.